హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈజీలీ బై ఎడ్యుకేషన్ పాంత. ఈరోజు మన ఈ వీడియోలో నవోదయ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఆఫ్లైన్ కోచింగ్ బాగుంటుందా, ఆన్లైన్ కోచింగ్ బాగుంటుందా, అలాగే నవోదయ ప్రిపరేషన్ కోసం ఏ బుక్ తీసుకోవాలి, ఈ రెండు విషయాల్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ మీరు కూడా అనుకునే ఉండుంటారు ఆఫ్లైన్ అయితే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి. అవును, నిజంగా ఆఫ్లైన్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఆన్లైన్లో మనం చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే నెట్వర్క్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు చెప్పేది సరిగా అర్థం కాదు. అలాగే టీచర్కి పిల్లలు కూడా పూర్తిగా కనిపించరు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది సరిగా తెలుసుకోలేకపోవచ్చు. అదే ఆఫ్లైన్లో అనుకోండి, ఆన్లైన్ అనేది వన్ వేలా ఉంటుంది. ఆఫ్లైన్ అనుకోండి, ఇక్కడ వీళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే వాళ్ళ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్లైన్లో మ్యాక్సిమం ఆఫ్లైన్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ కోచింగ్ సెంటర్కి పంపించలేము అనుకున్నట్టయితే మీకు దగ్గరలో ఎవరైతే బాగా చెప్తారో అలా ట్యూషన్ సెంటర్కి కానీ పంపించండి. మ్యాక్సిమం ఒక 2 hours అయినా వాళ్ళు ప్రిపేర్ అయ్యేటట్టు ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకోండి. మీ గైడెన్స్ కూడా వాళ్ళకు ఉన్నట్టయితే వాళ్ళు ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం ఆఫ్లైన్ అనేది ప్రిఫర్ చేయండి. అది కుదరని పక్షంలో ఒకవేళ ఆన్లైన్ అనేది అప్పుడు చూస్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే ఆఫ్లైన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఆఫ్లైన్ కోచింగ్ అనేది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ బుక్ బాగుంటుంది అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. VGS బుక్ అనేది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండింటిలో కూడా అవైలబుల్గా ఉంది. సో VGS తీసుకోండి. తెలుగు మీడియం అయితే కంపల్సరీ VGS ఉందమ్మా, సో VGS తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అరిహంత్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే అరిహంత్ కూడా ఉంది. అరిహంత్ అనేది ఎక్కువ చూస్ చేసుకుంటారు, సో అరిహంత్ తీసుకోండి. రెండు తీసుకోవడం వల్ల కూడా యూజ్ ఉంటుంది. ఎందుకు అంటే ఇందులో ఎగ్జాంపుల్స్ అనేవి వేరుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రిపరేషన్కి అయితే ఆల్రెడీ ఒకసారి మనం అంతా కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత, ఒక బుక్లోది పూర్తిగా కంప్లీట్ చేసేసిన తర్వాత అప్పుడు రెండో బుక్ కూడా తీసుకుని ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఏ బుక్ బాగుంటుంది? తెలుగు మీడియం అయితే VGS ఉంటుందమ్మా, సో VGS తీసుకోండి. అలాగే ఇప్పుడప్పుడే బుక్స్ అయితే తీసుకోవద్దు. ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే సిలబస్ చేంజ్ చేశారు. సిలబస్కి తగ్గట్టుగా మనకి బుక్ అనేది అవైలబుల్గా వచ్చాయి. అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, సిలబస్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం మెంటల్ ఎబిలిటీ అయితే అదే ఉంటుంది. మ్యాథ్స్ అర్థమెటిక్ వచ్చేసి కొంచెం చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అంటే లాస్ట్ ఇయర్ చేంజ్ చేశారు, ఇయర్ చేంజ్ చెయ్యకపోవచ్చు, కానీ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు ఉండండి, ఆ తర్వాతనే కొనుక్కోండి బుక్స్ అయితే. ఓకేనా? సో VGS అరిహంత్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్ కోచింగ్ బెటర్గా ఉంటుంది. ఆఫ్లైన్ అనేది ప్రిఫర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.